నమస్కారమండి. స్టార్ మా టాప్ రేటెడ్ సీరియల్ బ్రహ్మముడిలో ఈరోజు ఒక సంచలన మలుపు చోటు చేసుకుంది. అపర్ణ వేసిన మాస్టర్ ప్లాన్ తిరగబడిందా? రేఖ వేసిన ఎత్తుగడకు అపర్ణ నిశ్చేష్టురాలైందా? అసలు ఇందు భవిష్యత్తు కోసం అపర్ణ చేసిన ఆ సాహసమేంటి? ఈరోజు ఎపిసోడ్ అపర్ణ ఇస్ టేకెన్ అ బ్యాక్ వెనుక ఉన్న పూర్తి కథేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఎపిసోడ్ ప్రారంభంలో సుభాష్ ఊపిరి ఆడక విలవిలలాడుతుంటే ఇందు మరియు అపర్ణ తీవ్ర ఆందోళన చెందుతారు. రేఖ కావాలనే అతనికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి దానికి సంబంధించిన యాంటీడోట్ తన దగ్గరే ఉందని చెబుతుంది. కాని అది సులభంగా ఇవ్వకుండా ఇందుని ఆటాడుకుంటుంది. నీ తాతయ్య ప్రాణాలు కావాలంటే నేను చెప్పిన గదుల్లో వెతుక్కో అంటూ ఇందుని ఇల్లంతా తిప్పుతుంది. పాపం ఇందు తన తాతయ్యను కాపాడుకోవడానికి గదిగదీ వెతికి అలసిపోతుంది. అసలు విషయం తెలుసుకున్న ఇందు, నాన్నమ్మ, నాకోసం తాతయ్య ప్రాణాల్ని పణంగా పెట్టేస్తావా నాన్నమ్మ అని అపర్ణను అడుగుతుంది. అపర్ణ కన్నీళ్లతో, నీ తల్లిదండ్రులు లేని ఈ ఇంట్లో నీ హక్కు నీకు దక్కాలని నేను తాపత్రయపడ్డాను. ఈ రాక్షసి చేతిలో మనం బందీలుగా ఉండకూడదని ఆశపడ్డాను అని తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. చివరకు సుభాష్ ప్రాణాలు కాపాడటం కోసం అపర్ణ తన పంతాన్ని వదులుకుని రేఖ ముందు తలవంచాల్సి వస్తుంది. చివరగా ఇందు అపర్ణతో ఒక కీలకమైన మాట చెబుతుంది. నాన్నమ్మ, ఇప్పటివరకు నువ్వు నన్ను కాపాడావు, నాకు చదువు చెప్పించావు. కాని ఇకపై ఈ యుద్ధం నాది. రేఖను ఎలా ఎదిరించాలో నాకు తెలుసు. నువ్వు ఇకపై తనతో గొడవపడకు, మౌనంగా ఉండు. సమయం వచ్చినప్పుడు నేనేంటో నిరూపిస్తాను అని ధైర్యం చెబుతుంది. రేఖ ఆస్తిని దక్కించుకోవాలని చూస్తుంటే ఇందు మాత్రం తన కుటుంబాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. చూశారుగా, అపర్ణ ప్లాన్ ఫెయిలైనా ఇందు మాటల్లో కనిపిస్తున్న ఆ ధైర్యం చూస్తుంటే ముందు ముందు రేఖకు గట్టి షాక్ తగిలేలా ఉంది. మరి ఇందు తన తాతయ్యను ఎలా కాపాడుకుంటుంది? రేఖ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తుందా? వచ్చే ఎపిసోడ్లలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.